నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పడమర విప్పర్లో జరిగిన అమ్మవార్ల జాతర మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు. తనను నమ్మి కూటమితో నడిచిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను. గూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ ప్రతినిధులు అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే కేసులు పెడతాం, అది తీవ్రంగా ఉంటుంది. తాడేపగూడెం రిటర్నింగ్ అధికారి చెన్నయ్య. విద్యార్థులు రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి కృషి చేయాలి. డిఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్. నాన్న చేసిన అభివృద్ధిని, సీఎం చేసిన సంక్షేమాన్ని చూసి మళ్లీ నాన్నను గెలిపించండి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనయులు. పెంటపాడు మండలం పడమర విప్పర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహంకాళమ్మ వార్ల జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం సిరిమానోత్సవం నిర్వహించారు. అమ్మవార్లను విశేషంగా అలంకరణ చేసి గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులు, సాంప్రదాయ వాయిద్యాలు, డీజే వాయిద్యాలు, బాణాసంచా కాల్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కోటు సత్యనారాయణ, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, సర్పంచ్ జయలక్ష్మి, పసల చంటి, బోనం వీరయ్య, సంపత్రావు కృష్ణారావు, కసిరెడ్డి భోపాల్ తదితరులు పాల్గొన్నారు. పడమర విప్పర్ గ్రామంలో అనాదిగా ఎంతో పూర్వకాలం నుంచి పెద్దలందరూ పెట్టిన ఆచారం ప్రకారం ఉగాది సందర్భంగా ఇక్కడున్న మాంకాళి అమ్మవారి ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, ఇలాగా పోతురాజు స్వామివారి ఆలయం నుంచి మరి ఇక్కడికి తరలొచ్చి అమ్మవారి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా వైభవపేతంగా జరపడం అన్నది మరి అనాదిగా వస్తుంది. పెద్దలందరూ కూడా ఇవాళ గ్రామ ప్రజలు, మరి మాజీ శాసనసభ్యులు కనక సుందరరావు గారు కానీ గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఐకమత్యంతో ఎంతో, ఎందుకంటే పెద్దలు పెట్టిన ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని మనం పాటించాలి. ఇది భావితరాలకు కూడా మనం ఇది ఇలా చేయాలన్న సంప్రదాయాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో తరతమ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా
అందరూ గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసి వచ్చి మరి దీన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. దీనికి మరి ఈ మహంకాళి అమ్మవారి ఆలయానికి ధర్మకర్తగా కూడా మన గోకా తాతయ్య గారిని ఎప్పటి నుంచో ఈ ఆలయ నిర్మాణం కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఉత్సవాన్ని ఇంత వైభవపేతంగా నిర్వహిస్తున్నందుకు ఇటు కనకసుందరరావు గారు కానీ, సొసైటీ అధ్యక్షులు అబ్బాయి కానీ, ఆలయ ధర్మకర్త గోకా తాతయ్య గారు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారి వైభవాన్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతాను. తనను నమ్మి కూటమితో నడిచిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో సోమవారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎత్తుగొడ తాతాజీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ 3 పార్టీల నాయకులు కలిసి ఓటర్లను, కార్యకర్తలను సమన్వయం చేసి జిల్లాలోని భారీ మెజార్టీ వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కూటమి, దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 3వ రాబోతోంది. నరేంద్ర మోడీ గారు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, ప్రజల ఆదరణ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్లు ఇచ్చింది ఈరోజు వరకు. కానీ ఎక్కడ కూడా మన ఇవాళ పాంప్లెట్లో కూడా ఆ విషయం మనం రాయలేదు. కానీ ఇలాంటివి కాదు, ఇవాళ మనం ఇచ్చే నవరత్నాలన్నింటికి నరేంద్ర మోడీ గారే ప్రధాన కర్మకర్త అని ఆయనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇవాళ కరోనా వచ్చింది, టోటల్గా డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ విషయాన్ని మనం ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం. ఆలోచన చేయండి, ఏ రకంగా మనం ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈ వైసీపీ పార్టీని ఎదుర్కోవాలి. అంటే ఒక గవర్నమెంట్తో ఎలక్షన్ చేస్తున్నాం, ఒక దుర్మార్గుడితో ఎలక్షన్ చేస్తున్నాం, మరించిపోయి డబ్బు సంపాదించి మందులోను, మట్టిలోను, ఇసుకలోను, అసలు ఎర్రచందనంలోను, గంజా నిర్మించడంలోను ఎలా డబ్బు సంపాదించో తెలియని వ్యక్తులతో మనం ఎలక్షన్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ మేము 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, క్యాటరింగ్ కొంటాం, డబ్బులు ఇస్తాం, మీకు మాకున్న ఆయుధమే వాలంటీర్లు, ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి, నాట్ ఓన్లీ తాడేపల్లిగూడెం. దీన్ని వ్యతిరేకించడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ దోపిడీ నాపాలు ప్రజాసేవ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు మాణిక్యాలరావు గారితో పాటు నేను కూడా తిరిగి నిట్టు రావడానికి కానీ, లేకపోతే ఇప్పుడున్న 10 ప్రాజెక్టులను నేను లేకుండా ఏది జరగలేదు. అలాంటివన్నీ ఇవాళ ఆపేశారు. మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నానని చెప్తున్నావు. ఏం నిలబెట్టుకున్నావు? పోలవరం ప్రాజెక్టు వచ్చిందా? లేకపోతే ప్రత్యేక హోదా వచ్చిందా? లేకపోతే నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? నువ్వు అన్నీ ఏదో అసలే వదిలేసి ఏదో ఇచ్చి మీ నామకాశ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఇచ్చి నీ బొమ్మ వేసుకుని నేను లేకపోతే రావని చెప్తున్నావు. ఇచ్చిన 10 నవరత్నాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంది. దానికి 2 లక్షల కోట్లను ఆల్రెడీ భారతదేశంలో నుంచి అక్కడ రిజర్వ్ బ్యాంక్ నుంచి మన వివిధ రకాల పన్నుల్లోంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భాన్ని మీకు తెలియజేయాలనుకున్నాం. ఖచ్చితంగా తెలుసుకోండి, ప్రజలు మోసపోతూ ఉన్నారు. నవరత్నాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సహకారంతో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టిన డబ్బులు కాదు. ఇంకా ఈ అప్పులే మాట ఏంటంటే దాచుకుంటాం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఆ పథకాలన్నీ ఇస్తారన్నారు. ఎలా ఇస్తారంటే మేమేమి మీకు మీద కరెంటు బిల్లులు పెంచాం, మా ఖర్చులు తగ్గించుకుంటాం, ఈ సలహాదారులు మాకు ఉండరు, ఈ బడ్డెని మా గవర్నమెంట్కి ఉండదు, అభివృద్ధి సృష్టిస్తాం. సిటీలు ఈ వాటికి అమరావతి నగరం తయారైతే ఎన్ని కోట్లు మనకు ఆదాయం వచ్చో చూడండి, దాన్ని తయారకుండా ఆపారు. పోలవరం ప్రాజెక్టు పూజైతే ఎన్ని యూనిట్లు కరెంటు సేవ్ అవుద్ది, ఆ కరెంట్ డబ్బులన్నీ మేము పేద ప్రజలు పంచిపెడతాం. కార్యకర్తల కోసం వలయవలసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన దుస్థితి. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు ఏంటంటే ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్తున్నారు. మా చేతిలో వాలంటీర్లు ఉన్నారు, మాకు కార్యకర్తలు అక్కర్లేదు. నేను వాలంటీర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరంటే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే మీకు మాకు ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్రజలకు సర్వీస్ చేయాలని వచ్చారు, సర్వీస్ చేస్తున్నారు. అదే సర్వీసు మోటివ్లో ఉండండి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే విధంగా మీరు వెళ్తే అపోజిషన్ పార్టీలుగా మేము ఊరుకుంటే అది మాకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి.
వాలంటీర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపొద్దున్న ప్రభుత్వం మారిన తర్వాత మీరు కంటిన్యూ అవుతారో లేదో మీకే తెలుసుకోవాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తాడో లేదో మీకే తెలియదు. ఎందుకంటే మొత్తం వాలంటీర్ల వ్యవస్థ ఈవేళ రద్దయిపోయినట్టుగా కనపడతాం. మరి మీరే రాజీనామాలు చేసేస్తున్నారు. రాజీనామాలు చేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మారే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు మీరు చేస్తే కనుక అది క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. అది మీరు గమనించుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది చేరతారని చెప్తా ఉన్నారు. ఆ రకంగా మరి చేరే వాళ్ళని మనం ఎక్కడా కూడా అబ్జెక్ట్ చేయొద్దు. కానీ అక్కడ ఉన్న కార్యకర్తల మనోభావాలని మనం పరిగణలోకి తీసుకునే చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈవేళ ఓటర్ లిస్ట్ గురించి దీని గురించి మేము ఎక్కడా బెంగపడవలసిన అవసరం లేదు. అలక్ష్యం వద్దు. ఖచ్చితంగా ఒక లక్ష్య ఛేదనకి మనం వెళ్తున్నాం. ఆ లక్ష్యం ఛేదించాలి. అలాగే ఏదైతే కమలం గుర్తుందో ఆ కమలం గుర్తు పార్లమెంటుకి, గ్లాసు గుర్తు అసెంబ్లీకి అన్న విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది వెళ్ళిన రోజునే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 3 పార్టీలు కూడా ఏం చేసిన ముందు రాబోయే రోజులు ఏం చేస్తాయి అన్న విషయం మీద కూడా ఈరోజు మీకు వివరించడానికి కూర్చున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నిజంగా మరి 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర చంద్రబాబు గారు ఎంతో గౌరవంగా ఎన్నో విషయాలు ప్రతి మనిషితో, క్యాండిడేట్ తోటి, అక్కడున్న వేరే పార్టీ కన్వీనర్ తోటి చాలా విడమర్చి మాడటం జరిగింది. ఆయన జరిగిన అభివృద్ధి కానీ జరగబోయే రోజుల్లో ఆయన 100కి 100% ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. మనకి మేము ఇప్పుడు తాడేపల్లి నియోజకవర్గంలో మనం బొలిశెట్టి శ్రీని గారు మా అభ్యర్థిగా, అలాగే మా మిత్రపక్షాలుగా తెలుగుదేశం నాయకులు బాబ్జీ గారు కానీ నేను కానీ మా క్యాడర్ని ఏ రకంగా కలుపుకెళ్ళాలని దాని మీద ఈరోజు ఈ కార్యక్రమంలో మాడు అనుకోవడం. మరి అదే కాకుండా ఈ నియోజకవర్గం జరిగిన 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా వెనకబడిపోయి ఈరోజు రాష్ట్రంలో ఒకప్పుడు పైడికొండ కీర్తిశేషులు పైడికొండ మాణిక్యాల టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా దేశ పట్టణంలో తాడేపల్లి సింబల్ కలపడే విధంగా ఒక నిట్టు కాలేజీ తీసుకొచ్చిన ఘనత ఉంది ఈ నియోజకవర్గానికి, ఈ భారతీయ జనతా పార్టీకి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయం కానీ, అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక ఇండోర్ స్టేడియం కానీ, ఒక జూనియర్ కాలేజీ కానీ, అలా విద్యాలయాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ ప్రారంభించి గాలికి వదిలేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. మరి రాబోయే రోజుల్లో ఎన్ని పరిష్కారం అవ్వాలంటే మిత్రపక్షం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయం తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ చెన్నై ఆధ్వర్యంలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీ రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఓ మాట్లాడుతూ రాజకీయ ప్రతినిధులు ఏ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా అనుమతులు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రతినిధులపై ఏ చిన్న కేసు నమోదైనా అది తీవ్రంగా ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను పాటించాలని సూచించారు. విద్యార్థులు రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి కృషి చేయాలని డిఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ సూచించారు. సోమవారం ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో జీబీ వీరేష్ కుమార్, జీఆర్కే శాస్త్రి, బాబురావు, వి సందీప్, హైమావతి తదితరులు పాల్గొన్నారు. Earlier, once upon a time, I think maybe probably some of you, maybe very few of you, maybe from mechanical engineering also. When I joined DRDO, somewhere around 2000, that is 24 years before. Since then, I am a mechanical engineer. I was working more seriously in the area of finite element method, finite element analysis. So I used to work on those softwares like IDEAS, ANSYS, and all. So wherever I used to go, wherever I was invited, I was giving lectures on
I was giving lectures on this ANSYS ideas and all. But very recently, I got migrated to Zurich. The reason is like this. The students who are in the branches other than computer science, they may be feeling that we are missing some software touch, and they also may be feeling that probably because we are not having the touch with the software type of thing, we are away from software jobs. So I want to convey you very clearly, there are some softwares in the core engineering area also, which has got very potential to design and then simulate. So if you can learn those softwares, being in core engineering groups, what I mean to say is in electronics, triple mechanical, like that. So there are some softwares which have got potential, which you can use to simulate some of the systems pertaining to your discipline. I think all of you must be knowing MATLAB. In the olden days, MATLAB used to be like a general purpose programming language, programming software type of thing. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తమ నాన్నను ఓటుతో ఆశీర్వదించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్ కుమారుడు బాలరాజేష్ 4వ రోజుగా ఆదివారం కూడా పట్టణంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. వీరి ప్రచారానికి మంచి స్పందన కనిపించింది. ఆదివారం సాయంత్రం 4వ వార్డు ముగించుకుని సోమవారం 6వ వార్డులోని దానమ్మగుడి రోడ్డు, మామిడాల చెరువు, టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. తమ తండ్రి కొట్టు సత్యనారాయణ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేస్తూ తమ తండ్రి చేస్తున్న అభివృద్ధికి, జగనన్న చేస్తున్న సంక్షేమానికి మళ్ళీ జగన్ ప్రభుత్వం కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరారు. వారి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, 6వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి పైబోయిన వైదేహి, బోనం విజయ నిర్మల, బోలెం రమణ, రామలక్ష్మి, దెంటకుర్తి లీలావతి, చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, తాడిపర్తి రజని, వైసీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారి యొక్క తనడైనటువంటి కొట్టు రాజేష్ గారు, అలాగే వారి కుమార్తె అయినటువంటి కంచెన్ గారు ఈ వార్డులో పర్యటిస్తూ జరుగుతుంది. ప్రస్తుతం 1, 2, 4, 6 వార్డు కంప్లీట్ అయినాయి. ఈ 6వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వార్డులో కూడా ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామా, జగన్ నెగ్గిద్దామనే ఉద్దేశంతో అంత అంకుటితమైన దీక్షతో ఉన్నారు. ఇది చెప్పాలంటే మన జగన్ గారు కూడా చెప్తుంది ఒకటే, నేను మీకు న్యాయం చేశానంటేనే నాకు ఓటు అయింది, లేకపోతే నాకు ఓటు వేయక్కర్లేదని కూడా అంత దమ్మున్న నాయకుడు చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఇక్కడ నేను మీకు రక్షణ కల్పించాను, శాంతి భద్రత కల్పించాను, నేను అభివృద్ధి చేశానంటే నన్ను చూసి ఓటేయండి, జగన్ గారు చూసి ఓటేయండి అని ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఎంత గర్వంగా చెప్పుందంటే కార్యకర్తలు కూడా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. గత ప్రభుత్వ కాలంలో చెప్పాలంటే జనభూమి కమిటీలు వేసి ఏ రకంగా అబాస్పాలు చేశారు అన్నది మనకు తెలిసిన విషయం. ఇవాళ పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలను అందించాలనే చిత్తశుద్ధితోటి, పారదర్శకతోటి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్కరు విజ్ఞత తోటి 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి ఎమ్మెల్యే ఎంపీ నెక్కించవలసిన కోరుకుంటూ సెలవు. అందరూ కూడా అవ్వలు తాతలు అందరూ కూడా తప్పనిసరిగా జగన్ గారే రావాలి, మన ఊర్లో కొట్టు సత్యనారాయణ గారు రావాలి అంటున్నారు. అది తాడేపల్లిగూడెం ప్రజలందరికీ ఒక్క చిన్న మాట అండి నాది, మీరు ఆలోచించాలి. జగన్ గారు మనకి బీసీ వర్గానికి కానీ అందరికీ, మన ఓసీ వర్గానికి కానీ కాపు నేస్తామని, అమ్మఒడి అని, ఆడవాళ్ళకి పిల్లల చదువుల కోసం విద్యాదీవెన అని, అమ్మఒడి అని, మరి అవలు తాతలు అందరికీ కూడా పెన్షన్లు, మరి డ్వాక్రా వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేశారు. ఏ వర్గాన్ని తీసుకున్నా అందరికీ కూడా న్యాయంగా అందరికీ వాళ్ళు లాభం పొందారు. మీరు గత ప్రభుత్వం ఆలోచించండి, జగన్ గారు చేసింది, ఆయన చెప్పింది 99% అన్నీ కూడా పూర్తి చేశారు. సినిమా వాళ్ళ పార్టీ కానీ మీరు ఆలోచించండి, వాళ్ళ కమ్యూనిటీ కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని అందరూ అటువైపు వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి మన అందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పడేశారు. ఆయన తొక్కేస్తారో ఇంకేం చేస్తారో మీ అందరికీ కూడా తెలుసు. మీరు అందరూ కూడా ఆలోచించి జగన్ గారు మనకు ఎంతో మేలు చేశారని మీరు గుర్తించి
మీ అమూల్యమైన 2 ఓట్లు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి దీవించాలని కోరుతున్నాను. నాన్నగారు తాడేపల్లిగూడెంలో ఉన్నంతసేపు ఆడవాళ్ళకి మన మహిళలకి చాలా భద్రత ఉంటుంది. రౌడీజం గూండాయిజం లాంటిది ఏమి ఉండదు. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ. నేను చెప్పకపోయినా చాలామంది లేదా మీ నాన్నగారు వస్తారు, ఎవరికి వేస్తారు, వాళ్ళకింతకి వేస్తామా, రౌడీజం పెరిగిపోతుందని అంటున్నారు. జగనన్న మళ్ళీ వస్తున్నాడు, నాన్నగారు తప్పనిసరిగా ఊరిలో మళ్ళీ నెగ్గుతున్నారు. అంతేకాదమ్మా, ఈ ఊరు ఇంకా అభివృద్ధి జరుగుద్ది. మీరు ఇప్పుడే నేను 46 సంవత్సరాలు, నాకు 46 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాను మా నాన్నగారి తరపు నుంచి. ఎప్పుడైనా ఊర్లో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కొట్టి సత్యనారాయణ గారు నాయకత్వంలో ఉన్నప్పుడే ఈ ఊరు అభివృద్ధి జరిగింది. అది అందరూ చెప్తారు. వేరే పార్టీ వాళ్ళు కూడా మనస్సాక్షి అనేది ఉంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు కూడా తెలుసు కొట్టి సత్యనారాయణ గారు వచ్చే టైంలోనే ఈ పనులు జరిగినాయని. వాళ్ళందరూ విజన్ లేని నాయకులు, అవగాహన తెలివితేటలు లేని నాయకులు, అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రచారం ఇవాళ మొన్న 1, 2, 4 అయింది, ఇవాళ 6లో చేస్తున్నాము. అన్ని చోట్ల స్పందన చాలా బాగుంది. మహిళలు అందరూ తప్పనిసరిగా నాన్నగారికి వేస్తాము, ఎవరికి మీరేం కంగారు పడకండి అని చెప్తున్నారు. అది చాలా సంతోషం అమ్మ. మీరు అందరూ తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ గుర్తుకోటాయి. 6వ వార్డులో ప్రచారంలో ముఖ్య భాగంగా ఈరోజు 6వ వార్డు ప్రజలను కలవడం జరిగింది. కొట్టి సత్యనారాయణ గారు వారి కుమార్తె కంచన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, నేను అందరూ 6వ వార్డు డోర్ టు డోర్ తిరిగి పథకాలన్నీ వివరించి నెక్స్ట్ మన జగనన్ననే ముఖ్యమంత్రిగా తీసుకురావాలని, కొట్టి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా తీసుకురావాలని కోరి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ప్రజలంతా జనసేన, టీడీపీ, బీజేపీల కూటమి గెలుపు కోసం చూస్తున్నారని ఉంగుటూరు నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు.
భీమడోలు మండలం పలసానిపల్లి గ్రామంలో జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు, తెలుగుదేశం నాయకులు గన్ని గోపాలంలు తమ పార్టీ శ్రేణులతో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి స్వర్గీయ పాయడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడులు సోమవారం వారింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వర్గీయ పాయడికొండల మాణిక్యాలరావు సతీమణి సూర్యకుమారిని, కుమార్తె గట్టిం సింధు, గట్టిం నవీన్ దంపతులతో మాట్లాడి వారి బిడ్డను ఆశీర్వదించారు. అభివృద్ధి, శాంతి భద్రతల విషయంలో మాణిక్యాలరావు తనదే ఒకటే విధానమని చెబుతూ తన కృషికి తగిన సహకరించాలని పైడికొండల మాణిక్యాలరావు కుటుంబానికి విజ్ఞప్తి చేశారు. పట్టణ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా కూడా వారి వెంట ఉన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆనాడు బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావును ప్రస్తుతం పోటీ చేస్తున్న బొలిశెట్టి, అప్పటి టీడీపీ నాయకులు మొల్లపూడి బాపిరాజులు అడుగడుగునా అవమానించారని ఆరోపించారు. గతంలో శాసనసభ్యులుగా మంత్రిగా చేసిన పైడికొండల మాణిక్యాలరావు గారి భార్య, వారి కుమార్తె, అల్లుడు మన బాధ్యతగా మనం పోటీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క మద్దతు తెలపాలని కోరటానికి వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. గతంలో పైడికొండ మాణిక్యాలరావు గారు కూడా ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం ఆయన కూడా బాగా కృషి చేశారు. ఎక్కడ రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించకుండా మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఆనాడు ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా కొనసాగించి ముందుకే తీసుకెళ్ళాం. బలసలమ్మ గుడి కట్టారు. ఆ తర్వాత అక్కడ అమ్మవారికి ఒక 2 కోట్లతోటి వెండి తొడుగు కానీ, బంగారు ఆభరణాలు కానీ, వెండి ఉయ్యలు కానీ అన్నీ కూడా చేస్తూనే మొత్తం గుడి ప్రాంగణాన్ని మరొక 2 కోట్లతోటి గుడి ప్రాంగణాన్ని అభివృద్ధి చేశాం. అలాగే ముత్యాలమ్మ అమ్మవారి గుడి కట్టారు. ఆ గుడికి మళ్ళీ 1,50,00,000తోటి నేను మళ్ళీ ఆ అభివృద్ధిని మళ్ళీ కొనసాగించాను. మరి ఆనాడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉంటూ కేంద్రంలో బీజేపీ అధికారులు ఉన్నప్పటికీ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా ఇవాళ పోటీల్లో ఉన్న అభ్యర్థి ఉంటూ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా మోకాళ్ళడ్డి ఆవిడ ఎన్ఐటి కాలేజీ తాడేపల్లిగూడెంకి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఏలూరు పంపించేయాలని బాహాటంగా స్టేట్మెంట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహితత్వంతో మాణిక్యాలరావు గారు ఇక్కడ ఒక పెద్ద రైతు బజారు ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ మరి కోట్లాది రూపాయలతోటి ఏర్పాటు చేయడానికి అన్ని శాంక్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా దానికి సైట్ అలాట్మెంట్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ పరంగా ఏ రకమైన కోఆపరేషన్ చేయకుండా నాన్ కోఆపరేషను చూపించడం మూలంగా అది ఇంత ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు హర్యానా స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి అంటే వీళ్ళు అభివృద్ధికి ఏనాడు పాటుపడలా. మాణిక్యాలరావు చేసే ప్రతి కార్యక్రమానికి వ్యతిరేకించి తాడేపల్లిగూడెంకి జరగవలసిన అభివృద్ధిని కూడా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేశారంటే వీళ్ళ యొక్క ఆలోచన కేవలం వాళ్ళ స్వలాభం కోసం తప్ప బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ఆనాడు మాణిక్యాలరావు గారికి జరిగిన అవమానానికి, మాణిక్యాలరావు గారి మీద అనేక మరి ఆరోపణలు చేయడానికి మరి వాళ్ళ ప్రయత్నం చేసిన ఈ బొలిశెట్టి శ్రీనివాసు ఆయన్ని సపోర్ట్ చేయడానికి మరి బీజేపీ కార్యకర్తలు ఎలా ముందుకు వస్తున్నారో ఇవాళ నేను నా నేపథ్యం ఏంటో, నా యొక్క రాజకీయ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు. నేను తాడేపల్లిగూడెం అభివృద్ధిని కోరుకున్నాను, తాడేపల్లిగూడెం ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకున్నాను. శాంతి భద్రతలు నేను ఉన్నంతకాలం కూడా ఏ రకంగా కాపాడుతానన్నది ప్రజలందరికీ తెలుసు. ఇదే మరబడి ఆ రోజున మాణిక్యాలరావు గారు కూడా కృషి చేశారు కాబట్టి వాళ్ళ మన ధర్మంగా మా వీధిలో ఉంటున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని వెళ్ళి పలకరించి మీ మద్దతు తెలపాలని కోరాను.
స్థానిక విజయ టాకీ సెంటర్లో నడిపోడి పెద్దిరాజు 4వ వర్ధంతి పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. తొలి రోజుగా సోమవారం ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ నిర్వాహకులను అభినందించారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నడిపూడి పెద్దిరాజు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ వర్ధంతిని కూడా ప్రజాసేవకు ఉపయోగించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో చలివేంద్రం పెట్టడం, ఎవరైతే వేసవిలో దాహార్తి తీర్చే విధంగా నీరు లేక సొమ్మశీలు పడిపోయే పరిస్థితి, ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఉంది కాబట్టి తన బాధ్యతగా తీసుకొని ఇవాళ వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఉమాగారు, నడిపూడి ఉమాగారు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఫ్రూట్స్, పైగా మజ్జిగ, ఇవాళంతా మజ్జిగ ఇస్తారు. రేపటి నుంచి మినరల్ వాటర్ ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ పల్లెటూరు నుంచి వచ్చే జనమందరినీ కూడా ఆదుకునే విధంగా మీరు చేసే కార్యక్రమానికి ఆ భగవంతుడు మీ అన్నగారి యొక్క ఆత్మని, తమ్ముడు గారి యొక్క ఆత్మ శాంతించాలని, అదే మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసే శక్తి నా భగవంతుడు మీ కుటుంబానికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దిరాజు గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయ టాకీ సెంటర్లో మరి ఇక్కడ చలేంద్రం ఏర్పాటు చేశారు. ఏదైతే వాళ్ళ సోదరులు, బంధుమిత్రులు అందరూ కలిపి ఏదైతే వేసవకాలంలో మరి పల్లెటూరుల నుంచి వచ్చే మరి ఏదైతే రహదారుల మీద నడిచేవాళ్ళు కానీ వీళ్ళకి కానీ దాహత తీర్చడానికి మరి ఈ కార్యక్రమం మజ్జిగ చలేంద్రం, అలాగే ఇవాళ పుచ్చకాయ ముక్కలు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ వాటర్ ప్యాకెట్ కొంటాకే డబ్బులు, నీళ్ళు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు కూలింగ్ మినరల్ వాటర్ పెట్టి ఇక్కడ చలేంద్రం ఏర్పాటు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆత్మకి మరి శాంతించాలని, వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడానికి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా సోదరుడు నడిపూడి పెద్దిరాజు 4వ వర్ధంతి సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ కార్యక్రమం, కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, స్నేహితులు, మా తమ్ముడు స్నేహితులు, నా స్నేహితులు అందరూ కలిసి భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి సంక్షేమ పథకాలు మొత్తం అన్నీ చేస్తామని చెప్పి దేవుణ్ణి కోరుకుంటున్నాము. దీని దయ వలన మా తమ్ముడు మనశ్శాంతిగా ఉంటాడని చెప్పి, ఆత్మశాంతి ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఈ వారం అడ్డగర్ల నాగ వెంకట సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి సోమవారం మరియు అమావాస్య, పాల్గొన మాస అమావాస్య, ఈ రోజున అమావాస్య రోజున అన్నదానం చేయడం చాలా మంచి రోజున కూడా చెప్తారు. ఈ రోజున సోమవారం మరియు అమావాస్య సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన అడ్డగర్ల నాగ వెంకట సాంబశివరావు నాగు గారు, వారి ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు భువన సాయి, వారి కుమార్తె దేవి జయశ్రీదేవి, వారి తల్లిగారైన అనసూయ గారు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ మరియు అన్న సమాధానం నిర్వహించడం జరిగింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదానం అంటారు. అందులోని పాల్గొన అమావాస్య అన్నది చాలా ప్రీతిపాత్రమైన రోజు అన్నదానములకు. ఈ రోజున అన్న సమాధానం నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించి వారు ఇలాగే ఎన్నో అన్నదానాలు చేసే శక్తి వారికి ప్రసాదించాలని, ఆయురారోగ్యాలతో సుఖంతో ఉండాలని అన్నదాన కమిటీ సభ్యులు కోరి ప్రార్థిస్తున్నాం. నల్లజర్లలో రంజాన్ మాసం పురస్కరించుకుని షేక్ బాబ్జీ అనే
ముస్లిం కుటుంబానికి అదే గ్రామానికి చెందిన శ్రీ మురళీకృష్ణ భజన మండలి ఆలపాడి ధనలక్ష్మి మిత్ర బృందం ఆధ్వర్యంలో 10,000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం, నూతన వస్త్రాలు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలపాడి ధనలక్ష్మి భజన మండలి సభ్యులు కొటారు నాగ శిరోమణి, కడియాల వెంకటలక్ష్మి, సొంకవల్లి బుల్లమ్మ, కడియాల ఉషారాణి, నెక్కలపూడి సుబ్బలక్ష్మి, ఎడ్లపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం చేసిన భజన మండలి సభ్యులను మద్దూరి విష్ణుమూర్తి అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామం వాస్తవ్యులైనటువంటి షేక్ బాబ్జీ సాహిబ్ గారు మరి గత 30-40 సంవత్సరాల నుండి కూడా ఆయన ఒక ముస్లిం అయ్యి ఉండి కూడా మన హిందూ మత ప్రచారంలో కానీ హిందూ ధర్మాన్ని 10 మందికి పంచడంలో కానీ ఎంతో కృషి చేస్తూ మాలాంటి వారు ఎంతోమందికి ఎన్నో సమాజాలను ఆయన తయారు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పద్మావతి శ్రీనివాస కళ్యాణాలు కానీ, భజన సమాజాలు కానీ, అలాగే హనుమాన్ చాలీసాలు కానీ, ఈ సంగీతపరమైనటువంటి హార్మోనియం కానీ ఎంతోమంది మాలాంటి శిష్యులను తయారు చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు మా చిరు సత్కారం చేయడానికి ఈరోజు ఈ యొక్క నల్లజర్ల మండలం సింగరాజపాలెం గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసాము. ఆయన దగ్గర విద్య నేర్చుకున్న మేము మురళీకృష్ణ అనే భజన మండలి అయినటువంటి మా బృందం వారి ఈవేళ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో కూడా ఎంతో చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఇదంతా మాది కాదు, మా గురుదేవులైనటువంటి షేక్ బాబ్జీ గారిది. స్థానిక 5వ వార్డులో భవిత దివ్యాంగుల పాఠశాలలో ఉగాది ముందస్తు ఉత్సవాలు సోమవారం జరిగాయి. హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉగాది పచ్చడి అందించారు. రత్నకుమార్ జ్యోతి దంపతుల కుమార్తె ప్రియాంక జన్మదినం సందర్భంగా దివ్యాంగుల సమక్షంలో బర్త్డే కేక్ కటింగ్ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో గాడ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు సభ్యులు వి జాన్, దివ్యాంగ పాఠశాలల ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, టీచర్ కె కుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, రత్నకుమారి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెలి సోమరాజు సోమవారం బంగారుగూడెంలో పర్యటించి ఉపాధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సమగ్రంగా ఉపాధి పనులు కల్పించాలని కోరారు. జయమ్మ, వెంకటలక్ష్మి, జ్యోతి, సత్యవతి, వెంకటేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 200 రోజుల పని దినాలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజామున విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఈ పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాన్ని తాడేపూడి సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీటక నియంత్రణ చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా పట్టణంలో 35 వార్డుల్లో కూడా ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలపై మా సిబ్బంది అవగాహన కల్పిస్తూ గృహాల వద్ద నెలకొన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణాన్ని వారిని ఏ విధంగా డిస్పోజ్ చేసుకోవాలో, అలాగే గృహాల వద్ద నిల్వ చేసుకునే నీటి పాత్రలు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందే కీటజనిత ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ దోమ ద్వారా వచ్చే వ్యాధులు మరి మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి గృహస్థులు కూడా గృహాల వద్ద మరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్ళు లేకుండా చూసుకోవాలి. అలాగే కనిపెట్ట మునిగట్ట అనేవి మీ యొక్క శానిటేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేసినట్లయితే కనుక అవి సేఫ్ సైడ్లో డిస్పోజ్ చేస్తారు. అలా కాకుండా మీ ఎదుర్కొన్న డ్రైన్లో ఆ విధంగా చేసేస్తే కనుక వాటర్ అంతా అక్కడ స్టాగ్నేషన్ అయిపోయి ఈ యొక్క దోమలు వృద్ధి చెందిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు సహకరించి మరి జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం అందజేసినట్లయితే కనుక ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు వాళ్ళే చేస్తారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.